అరకు వైసీపీ పంచాయతీ విశాఖకు చేరింది. సిట్టింగ్ ఎంపీ మాధవికి అసెంబ్లీ సీటు ఇవ్వొద్దంటూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి దగ్గర పంచాయతీ పెట్టారు. స్థానికులకే సీటు ఇవ్వాలని నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోకల్ నాయకులకు ఎవరికి సీటు ఇచ్చినా గెలిపిస్తామంటున్నారు. అరకులో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవటానికే నాన్ లోకల్ వాళ్లకు అరకుకు తీసుకువస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. మాధవిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా వైసీపీ అధిష్టానం నిర్ణయించడంతో గోబ్యాక్ మాధవి అంటూ అరకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజలందరూ కూడా ప్రస్తుతం వైసీపీ కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డిని కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అంటే ఎందుకు గోబ్యాక్ మాధవి అని చెప్తున్నారు, ఎందుకు సీట్ ఇవ్వద్దని చెప్తున్నారు? అరకు ఇప్పటివరకు మీకు ఎంపీగా పనిచేశారు కదా, ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే ఎందుకు మీకు అభ్యంతరం? అయితే ఈ అరకు కాన్స్టిట్యున్సీలో 14 మంది ఆశావాహులు ఉన్నాము. వీళ్ళలో ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకుంటాము. అయితే పక్క కాన్స్టిట్యున్సీ అయిన పాడేరు నియోజకవర్గం నుంచి ముగ్గురు నాయకుల్ని గుర్తించి ఈరోజు అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. కానీ మా కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి నాయకులు లేరా అండి? గతంలో 2009లో వంజరంగి కాంతమ్మ గారికి అరకు కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఆవిడ పాడేరు, అరకు కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం వల్ల ఆవిడ ఓడిపోయారు. అదే పరిస్థితి ఈరోజు అరకు కాన్స్టిట్యున్సీకి జరగకూడదని ఈరోజు కేంద్ర కార్యాలయానికి వచ్చి మేము అడిగే పరిస్థితి. సో అంటే ఎందుకు అప్పుడు పక్క నియోజకవర్గాలు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి సీట్ ఇవ్వమని ఎప్పటి నుంచి అడుగుతున్నా కూడా మరి మీ అధిష్టానం పట్టించుకోవట్లేదా? ఈరోజు వైవి సుబ్బారెడ్డి జిల్లా కార్యాలయంలో పిలుపునిచ్చారు. అందరూ 6 మండలం నుంచి కొద్ది ఆశావాహులు ఈరోజు వచ్చాము. నా పేరు సమర్ని రఘునాథ్, అరకువేలి మాజీ సర్పంచ్, సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆశావాహులు. మేము కొటియా సామాజిక వర్గం నుంచి అండి. ఈరోజు 18 ఉపకులాలు ఉన్నామండి. గతంలో భక్త చేశారు, వాల్మీకి పరిపాలన ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు. మేము కొటియా సామాజిక వర్గం నుంచి ఒక 70,000 జనాభా కలిగి ఓటర్లు కలిగి ఉన్నామండి. 76 సంవత్సరం నుంచి ఈరోజు మేము ఓటు వేస్తున్నాం. ఈసారి మా కొటియా సామాజిక వర్గం నుంచి ఒక అవకాశం ఇవ్వమని మన వైవి సుబ్బారెడ్డి గారు అడగడం జరిగింది. మాధవి గారు ఎందుకు గోబ్యాక్ అంటున్నామంటే ఈరోజు ఎంపీగా చేశారు 5 సంవత్సరం. ఈరోజు చేసిన దాఖలు లేవు, ఏ సీనియర్ నాయకులు కలిసిన దాఖలు లేవు, ఎవరు పరిచయం లేదండి ఆయనకి. ఇప్పటి వరకు మాధవి అసలు మీ నియోజకవర్గాల్లో తిరగడం కానీ, రావడం కానీ, ఉండడం కానీ ఇట్లాంటిది ఏమి లేదు అసలు? లేదండి. నేను మొన్న ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఏదో నిన్న పర్యటన భాగంగా వస్తే మేము అరకువేలి ప్రధాన కేంద్ర కూడల్లో గోబ్యాక్ మాధవి అంటే తర్వాత రైల్వే స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి వెనక వెళ్ళిపోయిన పరిస్థితి అయిపోయిందండి. గతంలో నువ్వు చేసిన 5 సంవత్సరంలో ఎవరిని పరిచయం ఉంటే కదా, ఏ అభివృద్ధి చేసిన దాఖలు ఉంటే కదా నువ్వు ఈరోజు ఎమ్మెల్యే ఇన్ఛార్జి వచ్చి ఈరోజు నువ్వు చేయడానికి. మేము నిరాకరిస్తున్నామండి. ఎందుకు ఇప్పుడు 5 సంవత్సరాల పాటు మీకు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎందుకు సీటు నిరాకరిస్తున్నారు? అంటే ఆమె అభివృద్ధి చేయలేదనా, అందుబాటులో ఉండట్లేదా, ఎందుకు కారణం ఏంటి? 5 సంవత్సరాలు ఎంపీగా చేయటం అన్నది అరకు నియోజకవర్గంలో చేసిందండి. ఒక్కనాడు అరకు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఒక్క మనిషి ఆవిడికి తెలియదు. ఆ తెలియపోవడంతో రావడానికి సతమతం పడదు. నాన్ లోకల్ ఫీలింగ్ ఒకటి వచ్చేసింది. మీరు తిన్న తిండి నేను లాక్కుంటే ఎలాగుంటుందండి? అదే విషయం ఇక్కడ జరిగింది. ఎక్కడో నర్సీపట్నం, చింతపల్లి ఏరియా వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇవ్వడంలో 2009కి ఏదైతే రాజశేఖర రెడ్డి ఏవులో కాంతమ్మ గారు పక్క పాడేరు నియోజకవర్గం నుండి అరకులో వేస్తే ఏ రకం ఓడిందో ఈసారి తప్పకుండా మాదేవి గారిని ఓటమికి తప్పదు, టీడీపీ అక్కడ గెలుపు కూడా తప్పదు అన్నది. కనీస సంపద చాలా ఉంది, దాన్ని కొల్లగొట్టడం కోసం బయట నుంచి చాలా మంది వ్యక్తులు వస్తున్నారు అనేది విమర్శలు వినపడుతున్నటువంటి పరిస్థితి. ఇందులో వాస్తవం ఉందనుకోవాలా? ఇందులో వాస్తవం ఉందండి. మాదేవి గారు నాన్ ట్రైబుని పెళ్లి చేసుకుంది. ఆవిడ అడుగు వేయడానికి కూడా కారణం ఉంది. అక్కడ ఖనిజ సంపదలు గట్టిగా ఉంది. ఎవడు చేస్తాడండి? ట్రైబ్ అన్నవాడు ఎవడు చెయ్యడు. అది నాన్ ట్రైబ్ అయితే సాధ్యం అవుతుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్లో తెచ్చుకోగలడు. మైనింగ్ ఉందనే దీని మీద దృష్టి పెట్టారు తప్ప అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి ఉద్ధరించేద్దామన్నది అయితే లేదన్నది మాత్రమే సూటిగా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు మాధవికి సీట్ ఇచ్చారు, మీరు అందరూ కలిసి పనిచేస్తారా లేకపోతే వ్యతిరేకిస్తూనే ఉన్నారు? ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సమన్వయకర్తగా ఆవిడకి ఇవ్వడం వల్ల మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం, ఓడిస్తాం అన్నది తథ్యం అండి. అంటే మొత్తానికి చూడవచ్చు ఇక్కడ ఖచ్చితంగా అయితే ఒకటి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాధవికి సీట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మేమైతే కలిసి పనిచేయము, అరకు నియోజకవర్గంలో ఓడించి తీరుతాం. ఇక్కడ కనీస సంపదని కొల్లగొట్టడానికి మాత్రమే వస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదు. ఎవరైనా సరే నాన్ లోకల్ కాకుండా లోకల్ వాళ్ళకి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించి తీరుతామని అరకు నియోజకవర్గ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.